వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం. కలెక్టర్ రాజకుమారి. ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సుల్తాన్బాద్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 30వ జాతీయ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఆర్టీఓ భరత్ చవాన్. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అన్న మహిళ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం ధర్మానాయక్ తండ గ్రామంలో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వారి ఆశయాలకు ఆలోచనలకు స్మరించుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, మండల నాయకులు కోల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సంతోష్, మాజీ ఉప సర్పంచ్ నీల బంజారా, కుల సంఘం నాయకులు రవినాయక్, తిరుపతి, గంగాధర్, మల్లేశం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాగా పరీక్ష చేయలేదు డాక్టర్. जगदम्बा माता की जय, साथी भवानी की जय, मेरा याड़ी की जय. ఈరోజు జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండ వద్ద మా బంజారాలు నిర్మించుకున్న సేవలాల్ మహారాజ్, అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా తండా నాయకులు సంతోష్, మా ఉప సర్పంచ్, మా సభ్యులు, మా రాజన్న, పూజారులు, మాజీ ఎంపీపీ గారు, జేసీ చైర్మన్ అందరూ కూడా ఇదే పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలన తెలియని బంజారా జాతికి, అంటే ఎక్కడ ఉండకుండా ఊరికే సంచార జాతులు ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి. హిందుత్వం పైన, భగవంతుడి పైన, దుర్గామాతను సేవించాలి. అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు, సమాజంలో ఇతర వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు బంజారాలు కావచ్చు, మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది, వారిని ప్రార్థించడం జరుగుతుంది. ఈరోజు ధర్మనాయక్ తండలో వారి విగ్రహానికి పూలమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో ఇక్కడ మా తండావాసులందరికీ కూడా శుభాకాంక్షలు. దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో బంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారి సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు. అంతకుముందు స్థలం మంజూరు డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉండే. ఈ 5 తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కోర్టు కేసుతో ఆగిపోయింది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వస్తే మనకు విద్య కూడా అందుతుంది. మరి ఏదైతే సంత్ సేవాలాల్ మహారాజ్ గారు బోధించిందో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి, సమాజంలో అందరితో కలిసి ఉండాలి, అడవులను ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి, దాంతో పాటుగా
సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చెందాలని కోరుకుంటున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయంలో కావచ్చు, ట్రైబల్ స్కూల్ విషయంలో కావచ్చు, హాస్టల్ విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నేడు శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత అలంకరణ మరియు దివ్య దర్శనం. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపిన గిరిజన ప్రజలు. ర్యాలీలో పాల్గొని నృత్యాలు చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని స్మరించుకున్నారు. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి గొప్ప మార్గదర్శకులుగా సమాజ సాంస్కృతిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి విశేషంగా సేవ చేసిన మహానుభావులని వారు పేర్కొన్నారు. సేవాలాల్ ఆదర్శాలు బోధనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సమాజ అభివృద్ధికి ప్రేరణగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. भाई हम नाचा तो पशु पाटा बोलेंगे ना पर हम पाटा बोल तो नाचो मत तो कतरा मारा करते नाच रही तो बेटा रे सेवा तू लाले तो बीमारे भोलाले तो बीमारे खेलते रगते राजा जना थोड़ा से नाचे रो बेटा సోదరులకి బంజారా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. సేనా రామ్ రామ్, జై సేవాలాల్, జై దాదా దాది. అందరూ కూడా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇందాక మా అత్తమ్మ కూడా చెప్పిండ్రు, నిజంగా కూడా చెప్తారు. ఎవరైనా ఎన్నున్నా కానీ, ఎన్ని డబ్బులున్నా, ఎంత ఇల్లున్నా, ఎన్ని కార్లున్నా సంతోషం ఉండదు. కొంతమందికి మనిషి ఆశాజీవి కదా, సంతోషం ఉండదు. అట్లాంటి వాళ్ళకి అన్ని లేనిపోని బాధలు వాళ్ళే సృష్టించుకొని బాధపడేటోళ్ళకి నిజంగా కూడా చెప్తారు. ఏమనంటే, అరే మా తండకు వచ్చి చూడండి, మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో. వాళ్ళ దగ్గర ఏముండదు పాపము, కానీ ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా. నిజంగా కూడా అందరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీరు ఎట్లా ఆనందంగా ఉంటుండ్రో అది చూసి నేర్చుకోవాలి. మన సేవాలాల్ మహారాజ్ అందరికీ కూడా ఒక మంచి మార్గం చూపించిండు. అదే బాటలో మీరు అందరు కూడా పోతున్నారు. ఇందాక హామ్యా గారు కూడా అన్నారు, అపన్ పద్ధతి బులమత్ అన్నారు. మీరెవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు. ఎందుకంటే మీకంటూ మన దేశంలో బంజారాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని మనం పోగొట్టద్దు. భవిష్యత్ తరాలకు కూడా యాడి నేరులో ఒక సంవత్సరం కింద మీరు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మాకే కాదు, రాష్ట్రం మొత్తంలో మన బంజారా వాళ్ళు చేసిన మేలు ఎవరమంటే ఎవరం కూడా మర్చిపోము. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అది ఏదున్నా మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మీ ముందు వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే. ఆడి
నిజంగానే చెప్తున్నాం, ఏదున్నా మొదటి ప్రాధాన్యత మన తండలకే. ఎందుకంటే మన తండలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన తండలకే ప్రాధాన్యత. ఏవైనా అవి రోడ్లైనా లేకపోతే ఇంకేవైనా కానీ ఇళ్ళ వసతులైనా ఏవైనా అవి అట్లా వేరే వాళ్ళ కోపం రాగల వాళ్ళకు కూడా ఉంటది, కానీ తండల వాళ్ళకి మొదలు ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెనుకబడి ఉంటారు కాబట్టి. మరి 6 మండలాలు ఉన్నాయి. పాలకుర్తి నియోజక మండలాలలో కూడా ప్రతి మండలంలో సేవాలాల్ భవనం ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన పంపిన. అది ఖచ్చితంగా మేము 4 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా సేవాలాల్ భవనం ఖచ్చితంగా వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. మీ అందరికీ కూడా మాట ఇస్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నామో అక్కడ బిడ్డ సంవత్సరం కింద చెప్పినావు కదా ఇక్కడనే చేసుకుందామని అని అన్నారు. ఇక్కడనే చేసుకుంటున్నాము. ఇవి మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడి పిల్లర్లు మీరందరు కూర్చున్న బేస్మెంట్ ఆడదాకా వచ్చింది. కాకపోతే రేకులది ఉండే పైన అందరికేమో భవనాలు కావాలి, మంచిగా స్లాబులు కావాలి. మన బంజారా వాళ్ళకేమో రేకులు కావాలా? ఎట్లా కనిపిస్తున్నాం మీకు? స్లాబ్ పనులు కూడా అతి త్వరలో వచ్చేసారి ఖచ్చితంగా స్లాబ్ కూడా మహాకుంభమేళకి సంపద పెంచుకోవడం అంటే ఇదేనేమో. అసలు విషయంలోకి వెళ్తే మహాకుంభమేళకి 1500 కోట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడితే విస్తుపోయే నిజం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మాటల్లోనే విందాం. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6,000 5,000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6,000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं। कुंभ के आयोजन में कुल 1,500 करोड़ रुपए खर्च हुए हैं और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहां की अर्थव्यवस्था सुदृढ़ होती हो तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहां पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से हृदय से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। धन्यवाद। जय हिंद। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. 500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు, చనిపోయిన 500 పైగా కోళ్లను గుత్తులో పాతిపెట్టిన రైతు. చనిపోయిన కోళ్ల విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని రైతు తెలిపారు. కాదు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది? ఇది మీడియా అనేది అట్లే ఉంది. నిజమే. కుప్పం కొత్తపేట నేతాజీ రోడ్డు 13వ వార్డు మరియు 15వ వార్డులోని వినాయక గుడి నుండి మార్కెట్ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ చెత్త
నిండిపోవడంతో మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరిగింది. వెంటనే స్పందించిన పారిశుద్ధ్య పనులకు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ మరియు కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ కి కొత్తపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జ్ ఎంకే మణి, వరదరాజులు, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. టేబుల్ ఎత్తేయండి ఆ పక్కల. అంతర్జాతీయ కరాటే పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో గ్లోబల్ షోటోకాన్ కరాటే ఇండియా మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎస్కే షాదుల్లా బాబా, జున్ను, కావ్య, సన్నిహిత, హుమేరా, తస్లీం, సిహెచ్ ఆదిత్య వర్ధన్, సిహెచ్ సాయి చరణ్లు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అదేవిధంగా సిల్వర్ మెడల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుసేన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జబులుగా ప్రాంతానికి చెందిన ప్రజా నాయకులు, దళిత నాయకులు అంబాల రఘు గారు, అదేవిధంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి గారికి ఈనాటి కార్యక్రమాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దళిత జన బాంధవుడు శ్రీ దామోదరం సంజీవయ్యని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. శ్రీ దామోదరం సంజీవయ్య నలుగురు ప్రధానమంత్రుల్లో క్యాబినెట్లు మంత్రిగాను, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవులు అలంకరించారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాడని, ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేశారని, ఆయన ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని, అలాంటి మహోన్నత వ్యక్తి కర్నూలు జిల్లాలో పుట్టడం మనందరికీ గర్వకారణమని సుధాకర్ బాబు కొనియాడారు. ముందుగా శ్రీ దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం ముందుగల శ్రీ దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. మేడారం మినీ జాతరకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తల్లులను దర్శించుకున్నారు. వీరిని పూజారుల సంఘం మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ 25 లక్షల మంది పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు తెలియజేశారు. వీరికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా భక్తులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం 2025 మినీ మేడారం జాతర అన్ని ఏర్పాట్లతో ఒక సందడి వాతావరణంతో జరుగుతున్నది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. దాదాపు ఆన్ యావరేజ్ రోజుకి 1,00,000 వరకు రీచ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ హాలిడేస్ లో సాటర్డే సండే దాంట్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు. ఈ మనకి 15th రోజున మినీ మేడారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సండే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా భక్తులు వచ్చేలాగా ఛాన్స్ ఉంది. దానికి తగిన అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉండడం జరిగింది. ప్రాపర్ గా క్యూ లైన్ వెళ్ళడానికి క్యూ లైన్ మేనేజ్మెంట్, పైన షేడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్, చంపనవాగు దగ్గర షవర్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్, దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పార్కింగ్ ఏరియాస్, ఇట్లాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మనము మల్టిపుల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్ కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం, 100% కోఆపరేషన్ ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి హరీషాపై ఓ నిందితుడు చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాడాల శ్రీరాములు మాట్లాడుతూ న్యాయమూర్తులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిపై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాలతో పాటు న్యాయవాదుల రక్షణ చట్టం కూడా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులపై దాడిని, న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులు న్యాయమూర్తులపై దాడిని, న్యాయమూర్తులపై దాడిని, న్యాయమూర్తులపై దాడిని, రక్షణ చట్టం, రక్షణ చట్టం, రక్షణ చట్టం, జడ్జిలపై దాడిని, జడ్జిలపై దాడిని, రక్షణ చట్టం, రక్షణ చట్టం, రక్షణ చట్టం, న్యాయవాదులపై దాడిని, న్యాయమూర్తులపై దాడిని, న్యాయమూర్తులపై దాడిని. బిఎన్జీ మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదర్ఖండ్లో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మెంబర్లకు గుర్తింపు కార్డులు, ఐడి కార్డ్స్ అందజేశారు. అనంతరం కన్వీనర్ షేక్ జమీల్ హుస్సేన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలాలలో మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుందని, త్వరలో జిల్లా వ్యాప్తంగా మండలాల పరిధిగా కమిటీలు వేసి వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మహిళా విభాగానికి సంబంధించిన కూడా మెంబర్లను తీసుకొని మహిళలకు బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, పెద్దపల్లి జిల్లాలోని ప్రతి మండలాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి ఏ సమస్యలు ఉన్నా సంస్థ ద్వారా వారికి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తామని వారు చెప్పారు. మానవ హక్కుల సంఘం మరియు అవినీతి నిరోధక సంఘం మరియు సమాచార హక్కు చట్టం, ఈ 3 విభాగాలలో ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మెంబర్స్లను తీసుకోవడం జరుగుతుంది. మునుముందు ఈ మెంబర్స్లలో చురుకుగా ఉన్నవారిని వారికి మండల వైజ్గా, జిల్లాల వైజ్గా కమిటీలు వేసి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి వారితో ప్రతి మండలంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పెద్దపల్లి జిల్లా సంబంధించిన
ప్రతి వారిని అవగాహన పరుస్తూ ఇక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన కలగకుండా మరియు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగిస్తూ మరియు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని మా సంస్థ ద్వారా వారి అవినీతిని అరికడుతూ మా సంస్థ నుండి ప్రజలకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని తెలియజేస్తూ ప్రతి మండలాల్లో మేము వారికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా నేను షేక్ జమీల్ హుసేన్ నేను ఎన్నుకోవడం జరిగింది. నాకు ఈ బాధ్యత అప్పగించిన అధ్యక్షులకు మరియు రాష్ట్ర అధ్యక్షులకు మరియు జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇంకా మెంబర్షిప్లు తీసుకొని కమిటీలు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.